క్రీస్తు నా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని నా కొరకు బలిదానముగా ఇచ్చాడు, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించినప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటావు. నీ పాపములు ఒప్పుకునేవాడిగా నువ్వు ఉండాలి. నీ పాపములు నీవు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రునిగా చేయును గనుక ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రునిగా చేయును. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. నీ నోటితో యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి, నీ హృదయమందు ఆయనను విశ్వసించువాడిగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటావు. ఆ రక్షణ కలుగజేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ రక్షణ పొందుకునేదాన్ని నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి.